పృథు చక్రవర్తి ధర్మపరాయణత. పృథు చక్రవర్తి ఆధ్యాత్మ యోగ పరాయణుడై ఆయా కర్మలను ఆచరిస్తూ భార్య అయిన అర్చమహాదేవి వలన తనతో సమానులైన విజితాస్యుడు, ధూమ్రకేశుడు, హర్యస్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే 5 కుమారులు కలిగెను. సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించినట్లు అవసరమైనప్పుడు వర్షించు విధముగా పృథు చక్రవర్తి ప్రజల నుండి పన్నులు గ్రహిస్తూ అవసరమైనప్పుడు తిరిగి ప్రజలకే దానరూపంగా వితరణ గావించినాడు. ఆ పృథు చక్రవర్తి అగ్ని వలె తేజస్సు కలవాడు, ఇంద్రుని వలె జయంపరాని అపరాజితుడు, భూమి వలె ఓర్పు కలవాడు, స్వర్గము వలె ప్రజల కోరికలను తీర్చేవాడు, మేఘం వలె కోరిన వానిని ప్రసాదించేవాడు, సముద్రం వలె గంభీరుడు, మేరుపర్వతం వలె ధీరుడు, యముని వలె శాసించేవాడు, కుబేరుని వలె ధనవంతుడు, వరుణుని వలె గుప్తార్థుడు, సర్వాంతర్యామి అయిన వాయువు వలె బలము, ఓజస్సు, తేజస్సు కలవాడు, రుద్రుని వలె సహింపరాని ప్రతాపము కలవాడు, మన్మధుని వలె సుందరుడు, సింహం వలె శౌర్యవంతుడు, మనువు వలె వాత్సల్యం కలవాడు, బ్రహ్మ వలె ప్రాభవం కలవాడు, బృహస్పతి వలె బ్రహ్మచారి, శ్రీహరి వలె జితేంద్రియుడు, విష్ణు భక్తులైన గోవులయందు, గురువులయందు, బ్రాహ్మణులయందు భక్తి కలవాడు, లజ్జాశీలుడు, వినయ వినమ్రుడు, మంచి నడవడిక కలవాడు, పరోపకార పరాయణుడు. ఈ విధముగా సకల లోక పాలకుల సుగుణాలను అన్నింటినీ తన వశం చేసుకున్నాడు. 3 లోకములలోని సత్పురుషులకు వీణులు విందు చేసే విశాల యశో విరాజితుడైన ఆ రాజా చంద్రుడు జనులు తన విజయగాథలను గానం చేస్తుండగా రామచంద్రుని వలె ప్రకాశించాడు. పృథు మహారాజు పట్టణములను పల్లెలను అభివృద్ధి గావించినాడు. చక్కగా ప్రజలను రక్షించినాడు. అందరికీ వృత్తులను ఏర్పాటు చేసినాడు. ధర్మాన్ని సంస్థాపించాడు. ఈశ్వర దేశమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఒకనాడు తనకు వార్ధక్యం వచ్చిందని గ్రహించి తన ప్రియ పుత్రి వంటి ధరిత్రిని కొడుకులకు అప్పగించి ప్రజల వద్ద సెలవు తీసుకుని భార్య సమేతుడై తపోవనానికి విచ్చేసినాడు. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.